భారత క్రికెట్లో ఓ అధ్యాయం ముగిసింది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ ప్రస్థానానికి తెరపడింది. స్పిన్ ఆల్రౌండర్గా టీమిండియాలో చెరగని ముద్ర వేసిన అశ్విన్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్ గవస్కర్ సిరీస్ జరుగుతుండగానే ఆటకు వీడ్కోలు పలికాడు. ఏ మాత్రం విజయావకాశాలు లేని మ్యాచ్లను ఎన్నింటినో తనదైన ప్రదర్శనతో గెలిపించిన అశ్విన్ క్రికెట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఐపీఎల్ లాంటి లీగులతో పాటు క్లబ్ క్రికెట్లో కొనసాగుతానని అశ్విన్ ప్రకటించాడు. ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో మరపురాని అనుభూతులు భారత క్రికెట్కు అందించిన స్పిన్ దిగ్గజం చంద్రన్ అశ్విన్ తన 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి అనూహ్య ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించడంతో అశ్విన్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అశ్విన్ కుటుంబం, భార్య, పిల్లల గురించి ఆరా తీస్తున్నారు. అయితే చాలామంది క్రికెటర్లలాగే అశ్విన్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అవును, నిత్యం క్రికెట్తో బిజీగా గడిపే అశ్విన్ లైఫ్లో కూడా ఓ అద్భుతమైన క్యూట్ లవ్ స్టోరీ ఉంది. అలాగని అశ్విన్ ప్రీతి నారాయణలది సాదాసీదా లవ్ స్టోరీ అయితే అసలు కాదు. తీస్తే ఖచ్చితంగా ఓ సినిమా అవుతుంది. స్కూల్కెళ్లే రోజుల్లోనే మొదలైన వారి ప్రేమ 10 సంవత్సరాలు దూరం అయ్యాక పీక్ స్టేజ్కు చేరుకుంది. 10 సంవత్సరాల తర్వాత వీరిద్దరిని మళ్ళీ క్రికెటే కలపడం గమనార్హం. ఇక ప్రీతికి అశ్విన్ లవ్ ప్రపోజ్ చేసిన విధానం అయితే చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. కాగా అశ్విన్ ప్రీతిల ప్రేమ ఎలా చిగురించింది, 10 సంవత్సరాల పాటు ఎందుకు దూరం అయ్యారు, వీరిని క్రికెట్ ఎలా కలిపింది, ప్రీతికి అశ్విన్ ఎలా లవ్ ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి ఎలా పెళ్లి చేసుకున్నారు, అశ్విన్ ప్రీతికి వయసులో ఎంత తేడా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే రవిచంద్రన్ అశ్విన్ ప్రీతి నారాయణల క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. అశ్విన్ ప్రీతిల క్యూట్ లవ్ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా అశ్విన్ ప్రీతిల లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. తమ లవ్ స్టోరీ గురించి స్వయంగా అశ్విన్ ప్రీతిని పలు సందర్భాల్లో బయటపెట్టారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 1986 సెప్టెంబర్ 17న చెన్నైలో జన్మించాడు. ప్రీతి నారాయణన్ 1988 మే 26వ తేదీన చెన్నైలోనే జన్మించింది. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్థానికంగా ఉన్న పద్మ సదావన్ పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరు క్లాస్మేట్స్ కూడా. ఇద్దరు 7వ తరగతిలో చదువుతున్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. ఇద్దరు కలిసి పాఠశాలకు కూడా వెళ్ళేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఆ రోజుల్లోనే ప్రీతిపై అశ్విన్కు క్రష్ ఉండేది. ఈ విషయం వాళ్ళ స్కూల్ మొత్తం తెలుసు. ప్రీతికి కూడా తెలుసు. ఆమెకు కూడా అశ్విన్ అంటే క్రష్ ఉండేది. కానీ బయటపడలేదు. ఒకరికొకరు చెప్పుకోలేదు. అయితే ఆ రోజుల్లోనే అశ్విన్ క్రికెట్ బాగా ఆడేవాడు. మీడియం పేసర్గా, ఓపెనింగ్ బ్యాటర్గా సత్తా చాటేవాడు. అయితే క్రికెటర్గా మరింత రాటు దేల్చేందుకు, అశ్విన్ క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు క్రికెట్ శిక్షణ బాగా ఇవ్వడంతో పాటు టోర్నీల్లో పాల్గొనే స్కూల్లో అశ్విన్ను చేర్చాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలోనే అశ్విన్ను స్కూల్ మార్చి మంచి క్రికెట్ కోచింగ్ ఉన్న మరో స్కూల్లో చేర్చారు. దీంతో అలా 7వ తరగతి తర్వాత అశ్విన్ ప్రీతి దూరం అయ్యారు. ఆ వయసులో అది క్రష్ కావడం, ప్రేమకు సరైన అర్థం కూడా తెలియకపోవడం వల్ల కావచ్చు తమ ప్రేమను వ్యక్తపరచుకోలేకపోయారు. అయితే స్కూల్ మారడంతో అశ్విన్ ప్రీతి పూర్తిగా ఏమీ దూరం అయిపోలేదు. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు, ఇతర కార్యక్రమాల సమయంలో కలుసుకునేవారు. ఇక స్కూల్ మారిన అశ్విన్ అనుకున్నట్టుగానే తన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని మంచి క్రికెటర్గా ఎదిగాడు. భారత అండర్-17 జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఆ తర్వాత మీడియం పేసర్గా కాకుండా ఆఫ్ స్పిన్నర్గా మారాడు. రోజు రోజుకు రాటుదేలిన అశ్విన్ తొందరలోనే మంచి క్రికెటర్గా మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్, క్లబ్ క్రికెట్లో సత్తా చాటి భారత జట్టులోనూ స్థానం సంపాదించాడు. దీంతో ఏ ఉద్దేశంతో అశ్విన్ను అతని తల్లిదండ్రులు స్కూల్ మార్చారో ఆ ఉద్దేశం నెరవేరిందనే చెప్పుకోవాలి. కాగా క్రికెట్ కారణంగా దూరమైన రవిచంద్రన్ అశ్విన్ ప్రీతి నారాయణన్ మళ్ళీ క్రికెట్ కారణంగానే కలిశారు. అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్ తొలినాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రీతి నారాయణన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అకౌంటెంట్గా పనిచేసేది. ఆ సమయంలో అశ్విన్ను చూసిన ప్రీతి ఆశ్చర్యపోయిందంట. తాము 7వ తరగతిలో ఉన్నప్పుడు అశ్విన్ చిన్నగా ఉండేవాడంట. కానీ 10 ఏళ్ల తర్వాత ఏకంగా 6 అడుగులు ఉన్న అశ్విన్ చూసి ప్రీతి ఆశ్చర్యానికి గురైంది. అలా అశ్విన్, ప్రీతి ఒకరికొకరు మళ్ళీ తరచుగా కలుస్తుండేవారు. అలా వారి మధ్య బంధం మరింత బలపడింది. చివరికి ఒకరోజు ప్రీతిని క్రికెట్ మైదానంలోకి తీసుకెళ్లిన అశ్విన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. తన మనసులోని ప్రేమను బయటపెట్టాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుందామని అడిగేశాడు. అలాగే ప్రీతిపై 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రేమ ప్రస్తుతం కూడా అలాగే ఉందని చెప్పాడు. ప్రీతికి కూడా అశ్విన్ అంటే ఇష్టమే. దీంతో ఆమె వెంటనే అశ్విన్ ప్రపోజల్కు ఓకే చెప్పింది. తమ ప్రేమ విషయం గురించి ప్రీతి నారాయణన్ ఈ మధ్య జియో సినిమాలో చిట్చా సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రీతి మాట్లాడుతూ, ఇద్దరం ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అలా ఒకరికొకరం పరిచయం అయ్యాం. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాం.
చాలా కాలం తర్వాత తిరిగి కలిశాం. ఈవెంట్స్ కంపెనీలో నేను పనిచేసేదాన్ని. నాపై అశ్విన్‌కు క్రష్ ఉండేది. అది స్కూల్ మొత్తానికి తెలుసు అని చెప్పింది. అలాగే అశ్విన్ ప్రపోజల్ గురించి చెబుతూ, అశ్విన్ నన్ను క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. చిన్నప్పటి నుంచి తెలుసు. నీపై నాకున్న ఫీలింగ్స్ గత 10 ఏళ్లుగా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకుందాం అని అశ్విన్ ప్రపోజ్ చేశాడని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2 కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించారు. 2011 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు అశ్విన్ ప్రీతిల ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రపంచ కప్ ముగిశాక అదే ఏడాది నవంబర్ 13న రవిచంద్రన్ అశ్విన్ ప్రీతి నారాయణ్‌ల వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. 14 ఏళ్ల వీరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. పెద్దమ్మాయి అకిర 2015లో జన్మించగా, చిన్నమ్మాయి ఆద్య 2016లో జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి కుటుంబ విషయాలను అన్నీ దాదాపుగా ప్రీతినే చూసుకుంటుంది. అలాగే అశ్విన్ క్రికెట్ కెరీర్‌లోని అన్ని వేళలా అతనికి తోడుగా ఉంది. అశ్విన్ కెరీర్ పరంగా సక్సెస్‌లో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు కూడా తోడుండి ధైర్యాన్నిచ్చింది. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అన్నట్టుగానే అశ్విన్ సక్సెస్ వెనుక ఆయన భార్య ప్రీతి కూడా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. కాగా 1988 మే 26వ తేదీన జన్మించిన ప్రీతి నారాయణన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రీతి జిమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు పలు మారథాన్‌లలో కూడా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఇక ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. స్కూల్ మేట్స్ నుంచి లైఫ్ పార్ట్నర్ వరకు అశ్విన్ ప్రీతిల బంధం చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అశ్విన్ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఈ ఇల్లాలి పాత్ర అభినందనీయం. అలాగే ప్రస్తుతం ప్రీతి నారాయణన్ జెన్ నెక్స్ట్ క్రికెట్ అకాడమీ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో కమర్షియల్ మీడియా కంపెనీని కూడా చూసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా చాలా మ్యాచ్ల్లో మైదానానికి వచ్చి అశ్విన్‌ను భారత జట్టును ఎంకరేజ్ చేశారు. కాగా రవిచంద్రన్ అశ్విన్ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే, చెన్నైలో కుటుంబంతో కలిసి విలాసమైన జీవితం గడుపుతున్నాడు అశ్విన్. వారు ఉండే ఇంటి విలువ 9 కోట్లకు పైమాటే. చెన్నైలోని వెస్ట్ మాంబలం ప్రాంతంలో రవిచంద్రన్ అశ్విన్‌కు విలాసవంతమైన బంగ్లా ఉంది. క్రికెట్ మైదానంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అశ్విన్ సంపాదనలో కూడా ఏమాత్రం తగ్గలేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా ఐపీఎల్, యార్డ్ ఎండార్స్మెంట్స్ ద్వారా ఇతర మార్గాల్లోనూ అశ్విన్‌కు ఆదాయం వస్తుంటుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఇంటిలో ప్రత్యేక జిమ్ కూడా ఉంది. అలాగే కుమార్తెల బెడ్రూమ్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో లివింగ్ రూమ్ విశాలంగా, ఆధునికంగా ఉంటుంది. గదికి ఒకవైపున అశ్విన్ అద్భుతమైన క్రికెట్ ప్రయాణాన్ని ప్రదర్శించే ట్రోఫీ అల్మారా కూడా ఉంటుంది. కాగా చెన్నైకి చెందిన అశ్విన్ 2010 జూన్ 5న శ్రీలంకతో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది జూన్ 12న జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఆడిన అశ్విన్ 2011 నవంబర్ 6న వెస్టిండీస్తో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో కెరీర్ చివరి వన్డేను ఆడిన అశ్విన్ 2022లో ఇంగ్లాండ్తో ఆఖరి టీ20లో పాల్గొన్నాడు. టెస్ట్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ల వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. కుంబ్లే 619 వికెట్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. టెస్టుల్లో అత్యధికంగా 11 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్తో కలిసి సమంగా నిలిచాడు. ఐసీసీ టోర్నీల్లోనూ అశ్విన్ ఎంతో గొప్పగా రాణించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత జట్టు నెగ్గడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 2010, 2016 ఆసియా కప్ నెగ్గిన జట్టులోనూ అశ్విన్ సభ్యుడు. 2023 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్, 2019-21, 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ అశ్విన్ ఆడాడు. ఇది రవిచంద్రన్ అశ్విన్ క్యూట్ లవ్ స్టోరీ గురించిన వీడియో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి అశ్విన్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.